బాలో నీళ్ళు ఉంది తప్పనే ఇప్పుడు అదే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏదైతుందో బాబు లక్షలాది క్యూసెక్ నీళ్లు వృధా పోయినాయి. ఇప్పుడు ఇవాళ కూడా ప్రభుత్వం అధికారులు చెప్పేది ఏంటంటే వాళ్ళ దాదాపు 20,000 క్యూసెక్ నీటి ప్రవాహం ఉందని చెప్పి అంటున్నాను. ఇలా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో వాళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేయకుండా నీటి నిలుపుదల చేయొద్దని చెప్పన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఏదైతుందో ఇప్పుడు ప్రాణిత నీటి ప్రవాహం ఏదైతుందో 93.5 మీటర్ 93.5 మీటర్ చేరుకుంటే వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి డైరెక్ట్గా నీటి ఎత్తిపోయొచ్చు అని చెప్పి అంటున్నాం. మొత్తం ఇవాళ సాగునీటి రంగం నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. పెద్దలు శ్రీరామ్ గారు కూడా చెప్పిండు, శాస్త్రి గారు కూడా చెప్పిండు. ఇలా వరదగాలో చూడండి ఎట్లా ఎండిపోయిందో అని చెప్పంటున్నా. ఇలా రైతులు పంట పొలాలు కాదే తాగుతా నీళ్ళు ఇవ్వని చెప్పండి, తాగుతా నీళ్ళు ఇవ్వు. అసలు మీరు ఇంత దేశాలు పోయి అంత ఈర్ష దేశాలతో ఏదిస్తుందో నీళ్ళు ఇస్తే ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందో ఇది ఎవరి పేరు సమస్యని కాదు. రైతులకు కావాల్సి గుక్కడి నీళ్ళు కావాలి, గుక్కడి నీళ్ళు కావాలని చెప్పి అంటున్నాం. అటువంటి నీటి ప్రవాహం ఇవాళ నీళ్ళు విద్దామని రావాలి గీత కార్మికులు చెప్పారు మొత్తం ఎండిపోయింది అక్కడ పొలాలండి. నీటి విడుదల చేయమని చెప్పాలంటే ఏది ఇస్తుందో నటి రోడ్డు మీద అడ్డుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. సుదీర్ఘ ప్రజాయుద్ధం 4 దశాబ్దాలు 40 ఏళ్ళని ఏది ఇస్తుందో ఇంత అడ్డుకున్న వాళ్ళు ఎవరు చూడలేని చెప్పంటున్నాం. 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రజాయుద్ధం 4 దశాబ్దాలు ఏది ఇస్తున్నదో నటి రోడ్డు మీద అడ్డుకోనేది అవుతుందో ఇలా రహదారి ఆటం కల్పించేట పోలీసు వ్యవస్థను చూడలేని చెప్పంటున్నాం. రాత్రి కూడా రైతు కరెంట్ లేకుండా అయింది. దినం ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. విద్యుత్ కోత కారణం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాం. ఇలా రాష్ట్రంలో కరువు ఏర్పడటానికి కారణం రేవంత్ రెడ్డి. ఇది ప్రకృతి ప్రసాదించే కరువు కంటే ఎక్కువ ఏదైతుందో ఎల్నినో ప్రభావం అధిగమించే అవకాశం ఉండే. ఎల్నినో హెచ్చరికలు ఇవాళ వచ్చినాయి కాదు, ఇవి గత 6 మాసాలకెళ్ళి ఎల్నినో హెచ్చరికలు వస్తున్నాయి. ఎల్నినో హెచ్చరికలు 6 మాసాలకెళ్ళి వస్తుంటే కూడా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టకుండా మీరు ప్రివెంటివ్ మెజర్ చేయకుండా ఏదైతుందో ఆర్తడి పంటలు వేయండి. అసలు పునాస కాలం ఎత్తిపోయినాక ఆర్తడి పంటలు ఇస్తున్నా చేస్తారా? నువ్వు ఒక రైతుగా నీకు అవగాహన అనుభవం ఉన్నదా? ఇక్కడ రైతులు చెప్పండి, మీరేం చెప్పండి. పునాస ఎత్తిపోయినాక ఇద్దరు పెట్టద్దా? అదే ఆర్తడి పంటలు వేస్తే మళ్ళీ పునాస ఎత్తిపోయినాక ఎట్టేస్తారా? ఏంటో ఉత్తర్లు మక్కేసుకుంటాం. కానీ బాయిలో నీళ్ళు కావాలి కదా, నీళ్ళు కావాలని మేము కోరుతున్నాం అంతే. మేము ఏమంటలే, మేము ఆ బాయిలలో నీళ్లు కావాలని మేము కోరుతున్నాం, వేరే ఏం మాట్లాడటం లేదు. పైకి ఎత్తిపోతే వరదకాలం ద్వారా ఏదైతుందో మొత్తం చుప్పల నియోజకవర్గం పాప రవిశంకర్ గారు ఏదైతున్నదో ఆయన మొత్తం చుప్పల నియోజకవర్గం అంతా అల్లాడుతుంటే వాళ్ళు తాగునీరు త్రాగునీరు అందింపజేయాలని చెప్పి రైతులు సంఘీభావం తెలపాలని చెప్పి వస్తుంటే ఒక దళిత బిడ్డ ఆయన ఏం తప్పు చేసినా కొండగట్ట అంటుకోలేదు ఎత్తుందో మేము పోనీయేమో. మీరు రైతులు సంఘీభావం తెలిపేటువంటి ఒక ప్రజాస్వామ్య హక్కు మాకు లేదా? ఇప్పటికైనా దయచేసి రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, మేము లేస్తాం. రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, కొండగట్టుకు వెళ్ళి మేము లేస్తాం. అంతేనా? రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, లేస్తాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్. తెలంగాణ ప్రజాస్వామ్యం ఉందా లేదా? పోలీస్ రాజ్యం మరి అట్లా కాదు. నేను ఏదైతుందో అయ్యే వాస్తవంగా సంఘీభావం తెలపడానికి పోతున్నాను. రోడ్డు మీద ఆపడం ఎందుకు ఆపుతున్నారు? లేదే ధర్నా అయిపోయింది, నువ్వు కూర్చో. లేరే నువ్వు కూర్చోవే అంటున్నా, నువ్వు కూర్చో అంటున్నా.
అరే లేరే నేను ఆపా, నేను రోడ్డు మీద ఆపా. అరే నేను ఆపలే అంటే నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చొని చూడు. నేను ఆప, రోడ్డు మీద ఆపా. ఇన్ని బండ్లు వస్తున్నాయి. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. వైసడిగా జగన్ని వెంటనే విడుదల చేయాలి, వైసడిగా జగన్ని వెంటనే విడుదల చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. జగన్ని వెంటనే విడుదల చేయాలి, జీవన్ వెంటనే జగన్ని వెంటనే. ఎక్కడ